మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. దీంతో పాటు శుక్రుడు కేతువు 6వ భావంలో కలుస్తున్నారు. నిత్య జీవిత స్థానం అంటారు 6వ స్థానాన్ని, రుణరోగ శత్రుస్థానం కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ శుక్రస్థానంలో శుక్రుడు కేతువు 6వ భావంలో ఎప్పుడైతే కలుస్తున్నారో దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, మరియు మీ జన్మజాతకంలో శుక్రకేతువులు కనుక కలిసి ఉంటే మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ 6వ భావం పూర్వజన్మ కర్మస్థానము, రుణస్థానము, రోగస్థానము, నిత్య జీవిత స్థానము, శత్రుస్థానం అంటూ ఉంటారు. కాబట్టి మీరు కొంచెం అంటే ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని కొంచెం ఏదైనా అనవసరమైనటువంటి శత్రుత్వాలు రావడం, స్త్రీలతో శత్రుత్వాలు రావడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే దీనికి మరలా మీరు నిత్యము కనుక డైలీ లైఫ్లో కనుక మీరు లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్తున్నా, ఇంట్లో లక్ష్మీ గణపతి అష్టోత్తరం చేసుకున్నా మళ్ళీ ఇది పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే 6వ స్థానం అనేటువంటిది రుణస్థానం కూడా కాబట్టి ఎవరికైనా రుణము డబ్బులు ఇచ్చేటప్పుడు లేదా రుణం తీసుకునేటప్పుడు ఒక్కోసారి మనం అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీకి తీసుకుంటూ ఉంటాం. ఇటువంటివి అస్సలు చేయకండి. ఇవ్వడము చేయకండి, తీసుకోవడం చేయకండి. ఈ ఒక్క 25 రోజులు మాత్రం. అదే కాకుండా ఇది కొంచెం వివాహ స్థానానికి వ్యయభావం కాబట్టి వివాహ సంబంధించిన విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన కూడా మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు మరియు అదేవిధంగా విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయడము ఇది ఎక్కువగా చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ ఆదివారము, శుక్రవారము, మంగళవారం ఈ 3 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి రుణాలు అనుకోండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, ఎవరికైనా మనీ ఇచ్చి ఇరుక్కోవడం ఇట్లాంటివి కొన్నిసార్లు ఏమవుతుందంటే 1,20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు అని కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సొసైటీలో. ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 6వ భావం అనేటువంటిది శత్రుభావం కూడా అంటుంటారు. కాబట్టి స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీనికి పరిహారం ఏమిటి అంటే గ్రహరూపైన పరిహారము, శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన. దానం ఏమని ఇవ్వాలి అనుకుంటే బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వండి. మరియు అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే నవగ్రహాల్లో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఏదైనా గణపతి క్షేత్రాలకు వెళ్ళొచ్చు, లేనట్లయితే రావి చెట్టు కిందనే ఉండేటువంటి సర్ప ప్రతిష్ఠ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి వాడి చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఇవి గనక చేసినట్లయితే 100% రుణము రూపంలో, స్త్రీలకు ఇచ్చిన రుణం రూపంలో ఇబ్బంది కానీ, రోగము రూపంలో కొంతమంది సుఖవ్యాధులు వస్తూ ఉంటాయి, స్త్రీ మూలకంగా వచ్చే సుఖవ్యాధులు, అటువంటి సుఖవ్యాధులు రాకుండా ఉండడము. మరియు ఒక్కొక్కసారి అక్కచెల్లెల వరుస వాళ్ళే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకంటే 3వ అధిపతి కదా, 6వ స్థానంలో శుక్రుడు కేతుతో ఉన్నాడు కదా. ఇటువంటివి జరగకపోవడము, శత్రుత్వాలు ఏర్పడకపోవడము, స్త్రీ మూలకంగా మీకు ఇబ్బంది పడకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఆగుతాయి. ఈ శుక్రకేతువుల యొక్క ఏదైతే కాంబినేషన్ ఉంటుందో ఇది చూడండి, ఒక్కొక్కసారి మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అది స్త్రీలకు ఉంటే ఒక రకమైన ఫలితం ఇస్తుంది, పురుషులకైతే ఒక రకమైన ఫలితం ఇస్తుంది. మీ లగ్నం ఏదైందో, మీ లగ్నానికి శుక్రుడు ఎన్నో అధిపతి, శుక్రకేతువులు ఏ భావంలో కలిసి ఉన్నారు అనే దాని మీద ఫలితాలు మారిపోతూ ఉంటాయి. జనరల్గా తీసుకుంటే శుక్రుడు ధనకారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వాహనానికి కారకుడు, గృహానికి కారకుడు, స్త్రీమూర్తికి కారకుడు శుక్రుడు. మరి ఈ యొక్క విషయాల్లో ఆటంకం కలుగుతుందా కలగదా అనేటువంటిదంతా కూడా మీకు ఆ మహాదశ వస్తుందా, రాలేదా, రానుందా, అయిపోయిందా, చిన్నప్పుడు అయిపోయింది శుక్ర మహాదశ, కేతు దశ. ఉదాహరణకి వీళ్ళు ఏ భరణి నక్షత్రంలో పుట్టారు, లేకపోతే పుబ్బా నక్షత్రంలో పుట్టారు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. అలాంటి సమయంలో ఏ 4వ పాదంలో పుట్టారు అనుకోండి, చిన్నప్పుడు అయిపోతుంది. ఇంకా దశలు అయిపోతున్నా కొద్దీ దాని తర్వాత వచ్చేటువంటి రవిదశ, చంద్రదశ, కుజదశ, రాహుదశ, ఇలా దశలు గడుస్తున్నా కొద్దీ దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు అసలు ఆ కాంబినేషన్ ఏ భావంలో ఉంది, మీ లగ్నానికి ఎన్నో భావాధిపతి అవుతున్నాడు శుక్రుడు, మరియు ఎంత డిస్టెన్స్ ఉంది శుక్రుడికి కేతువుకి. శుక్రుడు ఏ 1 డిగ్రీలో ఉంది, ఎక్కడో ఆ యొక్క రాహు కేతువు
ఏ 30 degreesలోనే ఉన్నాడు, లేకపోతే 10 degrees దాటిపోయి ఉన్నాడు, అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండదు. ఏక నక్షత్రం కాకుండా డిఫరెంట్ నక్షత్రాల్లో ఉంటే కూడా ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎన్నో భావంలో ఉందో చూసుకోవాలి. 2వ భావంలో ఉన్నాడు, చాలా క్లోజ్ కంజంక్షన్లో, అప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ధనంగానికి ఎవరికైనా ఇచ్చారంటే తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. 3వ భావంలో ఉన్నాడు, మీరు స్త్రీలతో ఎవరితో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లగ్నంలో ఉన్నాడు, అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి కొన్నిసార్లు దాని లగ్నంలో ఉండే సర్పదోషం కింద చెప్తారు. ఎందుకంటే శుక్రకేతు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సర్పదోష. దీనికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, సర్పసూక్త పారాయణం చేయడము, లేనట్లయితే మనకి ఈ గరుడ పురాణం చదవడము, ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ 4వ భావంలో ఉందనుకోండి, అప్పుడు ఆ పర్టికులర్గా అంటే శుక్ర మహర్దశలు లేదా అంతర్దశలు, కేతు మహర్దశలు అంతర్దశల్లో ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏదైతే ఈ 4వ భావంలో ఉన్నదో శుక్రకేతువులు, వివాహం విషయంలో 7వ భావంలో ఉంటే ఎలా ఇబ్బందిస్తుందో 4వ భావం అనేటువంటిది వాహనము, గృహము, అంటే గృహం తీసుకోవాలి, వాహనం తీసుకోవాలి, వేరే పేరు తీసుకోకపోవడమే మంచిది. పర్టికులర్గా మహాదశలు అంతర్దశలు ఎందుకు కొంతమంది ఒక పలానా గృహం కొనుక్కున్న తర్వాత పలానా వాహనం కొనుక్కున్నాక ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ అవుతుంది, ఎందుకు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కష్టాలు వస్తాయంటే ఇది కారణం. పంచమంలో ఉందనుకోండి శుక్రకేతువులు, అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ సంతానం విషయంలో, సంతాన సంబంధించినటువంటి అంశాల్లో ఆ రకంగా ఉంటుంది చెప్పాలంటే. ఇక అదేవిధంగా 6వ భావం, ఇక్కడ 6వ భావంలో ఎప్పుడైనా శుక్రుడు కేతు ఉంటే అది వివాహం మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. 7లో ఉన్న 6లో ఉన్నాయి, ఎందుకంటే సప్తమానికి వ్యయభావంలో శుక్రుడు వివాహ కారకుడు ఉండడం అన్నమాట. దీనికి కారణం అదేంటంటే 6 రోగస్థానం కదా, అంటే రోగ సంబంధించిన ఇస్తాడు. హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్, పొత్తి కడుపులో ఇబ్బంది రావడము, అదేవిధంగా స్త్రీలతో అనవసరంగా శత్రుత్వాలు రావడం, ఎందుకంటే రుణ రోగ శత్రు సంబంధం కదా, అందుకని స్త్రీలకు అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమం అయితే వివాహము, సామాజిక విషయాలు, ఇట్లాంటివన్నీ కూడా. లీగల్ ఇష్యూస్ కూడా చెప్తాం శుక్రకేతులు సప్తమంలో ఉన్నప్పుడు. సహజంగా సప్తమం అనేటువంటి లీగల్ ఇష్యూస్. అదేవిధంగా అష్టమం, ఎక్కడ కూడా శుక్రుడు కనుక శుక్రకేతువులు కలిసి ఉంటే, శుక్రుడు సింగిల్గా ఉంటే వేరు, మీ లగ్నానికి శుభుడైతే తాతగారు ఆస్తి విపరీతంగా వస్తుంది. కానీ కేతువుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే తాతగారి యొక్క గృహంలో వీళ్ళు ఉండకూడదు, ఉన్నా కొద్దీ వాళ్ళకి పెద్దగా ఎదుగుదల ఉండదు. ఒకవేళ ఆ ఆస్తి వచ్చినా సరే అమ్మేసి కూడా కొనుక్కోవాలి తాతగారు ఆస్తి వస్తే. అదేవిధంగా భాగ్యభావంలో ఉంటే తండ్రి గనక మంచి గణపతి ఉపాసకులైనా అమ్మవారి ఉపాసకులైనా చాలా బాగా ఉంటుంది ఆ ఇంటికి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గణపతి క్షేత్రాలకి లేదా అమ్మవారి క్షేత్రాలకి వెళ్ళినట్లయితే మరింత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమ స్థానం అంటే శుక్రకేతువు కనుక దశమంలో ఉన్నట్లయితే ఇక్కడ ఈ వృత్తి సంబంధించినటువంటి విషయంలో గమనించుకున్నట్లయితే వీళ్ళకి వృత్తి వ్యాపార సంబంధించినటువంటి అంశాల్లో, ముఖ్యంగా లాభమైతే వ్యాపారము, దశమైతే వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏంటంటే చేస్తున్నటువంటి జాబ్లోనే కొంతమంది స్త్రీమూర్తి మూలంగా కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే లాభస్థానం అనుకోండి, వ్యాపారం 12వ స్థానం అయితే తండ్రి యొక్క ఆస్తి. ఈ రకంగా అక్కడ ఉండేటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, ఒక్కొక్కసారి వీళ్ళకి స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి శుక్రకేతు ఇబ్బంది ఏమి ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ ఉండదు స్పిరిచువల్ లైన్లో ఉండేటువంటి వారికి. అదేవిధంగా కొంతమంది సర్జన్స్ ఉంటారు, కుజుడుగా కలిసి వచ్చాడు, గైనికల్ రిలేటెడ్ ఇష్యూస్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు మళ్ళీ. అలాగే అమ్మవారి టెంపుల్లో ఏదైనా పూజ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే గణపతి చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రం లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. శ్రీమాత్రే నమః.